వినియోగదారులకు మరింత మెరుగైన సేవలు అందుబాటులోకి తెస్తోంది తపాలా శాఖ. ఇప్పటికే డిజిటల్ సేవలు అందిస్తున్న తపాలా శాఖ ఇండియన్ పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ అందుబాటులోకి తీసుకొచ్చింది. యూపీఐ చెల్లింపుల కోసం డాక్ పే యాప్ రూపొందించింది. ఈ యాప్ తో ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ప్రయత్నిస్తోంది తపాలా శాఖ. ఉమ్మడి వరంగల్ జిల్లాలో హెడ్ సబ్ బ్రాంచ్ పోస్ట్ ఆఫీసులు అన్ని కలిపి 800కు పైగా పనిచేస్తున్నాయి. పోస్టల్ స్టాంప్స్ అమ్మడం, స్పీడ్ పోస్ట్, పార్సిల్ సేవలతో పాటు ప్రజల అవసరాలకు అనుగుణంగా క్షేత్రస్థాయిలో పోస్ట్ ఆఫీసులే మినీ బ్యాంకులుగా పనిచేస్తున్నాయి. ఇప్పటి వరకు పోస్ట్ ఆఫీసులో చాలా వరకు ఆఫ్లైన్ సేవలు అందుబాటులో ఉన్నాయి. మారుతున్న టెక్నాలజీని ప్రజల్లోకి తీసుకొచ్చి మరింత వేగవంతంగా సేవలు అందించడం కోసం IT 2.0 వర్షన్ కోర్ బ్యాంకింగ్ సిస్టమ్ ను అప్గ్రేడ్ చేశారు. సేవింగ్స్ అకౌంట్స్, వివిధ రకాల డిపాజిట్ సేవలను మరింత సులభతరం చేసేందుకు సన్నాహాలు చేయడంలో నిమగ్నమయ్యారు. గతంలో పోస్ట్ ఆఫీస్ నుంచి ఏదైనా పార్సిల్ పంపిస్తే అది రీచ్ అయిందో లేదో తెలుసుకునే వెసులుబాటు ఉండేది కాదు. ఇప్పుడు స్పీడ్ పోస్ట్, పార్సిల్స్, ఇతర లాజిస్టిక్స్ ఎప్పటికప్పుడు ట్రాక్ చేసే అవకాశాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. కస్టమర్ కంప్లైంట్స్, ఫీడ్బ్యాక్ కూడా మెరుగ్గా నిర్వహించడంతో పాటు సేవలను వేగంగా అందించేలా IT 2.0 వర్షన్ పనిచేస్తుందన్నారు అధికారులు. పోస్ట్ ఆఫీసులు మినీ బ్యాంకులుగా సేవలు అందిస్తున్నా ఎక్కడా డిజిటల్ చెల్లింపులకు అవకాశం లేదు. ఫోన్ పే, గూగుల్ పే తదితర ప్రైవేట్ యాప్స్ మాత్రమే ప్రజలు ఉపయోగించుకుంటున్నారు. డిజిటల్ ఇండియా మూవ్మెంట్ లో ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ UPI పేమెంట్స్ కోసం డాక్ పే యాప్ ను అందుబాటులోకి తీసుకొస్తోంది. QR కోడ్ తో పాటు అన్ని రకాల UPI పేమెంట్స్ చేసే అవకాశం కల్పించబోతోంది. దేశంలో మొదట కర్ణాటక రాష్ట్రంలో పైలట్ ప్రాజెక్ట్ గా డిజిటల్ పేమెంట్స్ ను వినియోగంలోకి తీసుకురాగా అక్కడ సక్సెస్ కావడంతో దేశమంతటా డిజిటల్ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చేందుకు ప్లాన్ చేశారు. ఇండియన్ పోస్టల్ డిపార్ట్మెంట్ డాక్ పే యాప్ ద్వారా ఇంటర్నెట్ లేని సమయంలో పేమెంట్ చేసినా నెట్ కనెక్షన్ రాగానే పేమెంట్ పూర్తయ్యే ఫీచర్ అందుబాటులోకి తీసుకుని వచ్చారు. అందుకే సాఫ్ట్వేర్ అప్డేట్ కు సంబంధించిన పనులన్నీ పూర్తయ్యాయని అధికారులు తెలిపారు. 22వ తారీఖు జూలై నాడు పోస్టల్ది పాత సాఫ్ట్వేర్ కంటే కొత్త సాఫ్ట్వేర్ అంటే ఇంకా వేగవంతమైన సర్వీసెస్ అందించడం కోసము IT 2.0 అనే ఒక సాఫ్ట్వేర్ని రేపు ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. 22వ తారీఖు నుంచి స్పీడీ సర్వీసెస్ ప్రజలకు అందుబాటులో ఉంటాయి. పాత సాఫ్ట్వేర్ కంటే కొత్తగా వచ్చే సర్వీసెస్ ఇంకా స్పీడ్గా ఉంటాయి. ఒక లెటరు కానీ ఒక ఆర్టికల్ కానీ వచ్చింది పోస్ట్ ఆఫీస్కి, పోస్ట్ మ్యాన్కి ఇచ్చినాం ఫర్ డెలివరీకి అనగానే ఆ కస్టమర్కి ఒక మెసేజ్ వెళ్ళిపోతుంది. అక్కడ ఒక OTPతోనే వాళ్ళు డెలివరీ చేయడం జరుగుతుంది. 22 నుంచి తపాలా శాఖ డిజిటల్ సేవలను వేగవంతంగా వినియోగించుకోవచ్చని సూచించారు.